ఈరోజు నేను ఒక క్రిస్టియానిటీ దేని మీద బేస్ అయ్యి ఉంది. క్రిస్టియన్ అనే వర్డ్ మనం బాగా వాడతామండి. క్రైస్తవులు క్రిస్టియన్స్ అని వాడతాము. యాక్చువల్లీ క్రిస్టియానిటీ, వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ అండ్ బైబిల్ ఏంటి, అసలు బైబిల్ ఏం చెప్తుంది క్రైస్తవుల గురించి, దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి క్రైస్తవుడు ఒకటి అర్థం చేసుకోవాలి, బైబిల్ అనేది మత గ్రంథము కాదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ అనేది మత గ్రంథము కాదు. మరి ఏంటి? వాట్ ఈస్ బైబిల్? బైబిల్ అనేది దేవుని చట్టము, దేవుని ఒక లా, దేవుని ఒక శాసనము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇది చట్ట గ్రంథము అనుకుంటాం. బైబిల్లో మతం అనే పదం లేదండి. మతం మనం పెట్టుకున్నాం, కానీ యాక్చువల్లీ యూ డోంట్ కంపేర్ బైబిల్ విత్ అదర్ బుక్స్. భగవద్గీత, రామాయణ్, దీంతో ఇంకా వేరే ఖురాన్, వీటితో కవర్ చేయొద్దు, ఎందుకంటే అవన్నీ రిలీజియన్ బుక్స్. బట్ బైబిల్ ఇస్ వెరీ డిఫరెంట్. కింగ్డమ్ బుక్ అంటారు దీన్ని. కింగ్డమ్, దేవుని రాజ్య సంబంధమైన బుక్. రాజు ఎలా ఉంటాడు, ఆ రాజు బిడ్డలు ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్లోనే ఈ బైబిల్ ఉంది, కానీ వేరే కాన్సెప్ట్ అసలు లేనే లేదండి. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అని మనం ఏం చేస్తున్నామంటే అసలు క్రైస్తత్వమే టోటల్గా మర్చిపోయాం. అసలు ఎలా ఉంటుంది క్రైస్తత్వం, అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి అనేది మర్చిపోయాం మనం. అందులో నుంచి నేను మాథ్యూ నుండి నేనేం చేయబోతున్నానంటే సో నైస్ థింగ్స్ మీకు నేను ముందుకు తీసుకొని వస్తాను. బైబిల్ చట్టానికి సంబంధించింది. ఏమున్నాయి బైబిల్లో? ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని రాయబడి ఉన్నాయి. లేక దేవుడు ఏం చేశాడో అనేది రాయబడి ఉంది, ఏం జరగబోతుందో అనేది రాయబడి ఉంది. 4 చెప్పాను నేను, అర్థమైందా మీకు? 4 పాయింట్లు చెప్పేశాను నేను. బైబిల్ దాని కొరకే ఉంది. సో నాకు వస్తుంది ఏంటంటే, మీరందరూ వినండి, మీరందరూ ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారు? వాట్ ఈస్ ఎ కాన్సెప్ట్? ఇప్పుడు దేవుని రాజ్యము, దేవుని చట్టము బైబిల్. మరి మీరెందుకు ప్రభుని నమ్ముకున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి ప్రభుని నమ్ముకోవడం అంటే? ప్రభుని నమ్ముకోవడం అంటే ఏంటి? మనకిక్కడ రాజ్యాంగము ఎలా ఉందంటే, మనం ఒక రాజుని ఎన్నుకొని ఓటేసేసి, అంతే కదా, మనం ఒక కింగ్ ఉంటాడు, అంటే ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయనను మనం ఎన్నుకుంటాము, లేక మన ఎమ్మెల్యే ఇంకా వీళ్ళందరినీ మనం ఎన్నుకుంటాం. ఇలాంటి కాన్సెప్ట్లో పెరుగుతున్న మనకు ఏం దొరికింది? రాజుని ఆరాధన చేసే కాన్సెప్ట్ దొరికింది. ఎక్కడ? బైబిల్లో. ఇప్పుడు మీరేం చేశారు? ఈ రాజ్యాంగాన్ని చేస్తూ ఏంటి, మన దేశంలో ఉన్న పద్ధతులను పాటిస్తూ రాజుని కూడా ఆరాధన చేయడానికి బాప్టిజం తీసుకున్నారు. హలో, మీకు అర్థమైందా? మీరు ఎందుకు బాప్టిజం తీసుకున్నారంటే, రాజుని ఆరాధన చేయడానికి, మేము ఆయన మాటలని పాటించడానికి, లేక ఆయనతో ఉండడానికి కొరకు అని మీరు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న రోజు మీరు చాలా డిఫరెంట్గా ఉంటారండి. ఆ బాప్తిజం రోజు అదేంటో తెలియదు, కానీ దేవుడు ప్రేరేపణిస్తాడో ఏమో తెలియదు, కానీ ఆ రోజు ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తి ఏదైనా నాకు దేవుడే అంటాడు. ఏదైనా పరిస్థితి నో నాకు దేవుడు కాదు ఫస్ట్ అంటాడు. బ్యాప్టిజం అనేది ఏంటంటే, నిన్ను ఆయన రాజ్యాంగం అంటే కింగ్డంలో ఉన్న పద్ధతులను పాటించుటకు లేక చెయ్యుటకు నిన్ను పిలిచి నిన్ను దీంతో కట్టేసింది అన్నమాట. ఈ కాన్సెప్ట్ మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోయాం. ఈ బైబిల్ని చాలా వేరుగా బోధిస్తున్నారు, చాలా వేరుగా అయిపోయింది. అందుచేత అలా కాదు. నీవు ఎందుకు బాప్తిజం తీసుకున్నావంటే,
రాజుని సరి అయిన రీతిలో ఆరాధన చేస్తూ ఆ రాజ్య సంబంధమైన మాటలను పాటించుటకు, ఆ మాటలను చేయుటకు నీవు బాప్తిసం తీసుకున్నావు. రైట్? హలో, మన అర్థమైందా మీకు? బాప్తిసం ఎందుకు తీసుకున్నారు? మీరు బాప్తిసం ఎందుకు తీసుకున్నారు చెప్పండి. ఇక్కడ ఇంకో పొరపాటు కూడా జరుగుతుంది. కొంతమంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారు తెలుసా? అంటే బాప్తిజం ఎందుకు తీసుకుంటారు తెలుసా అండి? వాళ్ళకి స్వస్థత రావాలనేసి, లేక వాళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ పోవాలనేసి, లేక వారు ఇంకేదో జరగాలనేసి. అది కాదండి. దాని గురించి మీరు తీసుకున్న ప్రయోజనం లేదు. మీరు ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే ఆయన చట్టాన్ని లోబడుటకు, ఆయన చట్టానికి వెంబడించుటకు. లేక నాకు సమస్యలు పోవడానికి నేను బాప్తిసం తీసుకున్నానండి, లేకుంటే చాలామంది బాప్తిసం తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. చూసారా మీరు? ఏమండి, ఎవరైనా చూసారా మీరు? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు? వారు తీసుకున్న దేని కొరకు? స్వస్థత కొరకో, ఇంకే ఇల్లు, ఇంకేదో అది జరగలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు మామూలుగా అయిపోయారు. అలా జరగదండి. ఇది అంత చీప్గా చేసేది కాదండి. ఇది దేవుడు ఒకడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. ఓకే, రాజులు ఎంతమంది ఉంటారు దేశానికి? ఒకడే కదా. తండ్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఫాదర్స్ ఎంతమంది ఉంటారు? 10 మంది ఫాదర్స్ ఉండరు కదా, లేక 10 మంది రాజులు ఉండరు కదా. ఒక దేశానికి ఒకే రాజు ఉంటాడు, పిల్లలకు ఒకే తండ్రి ఉంటాడు. దేవుడు ఒక్కడే, ఇద్దరు లేరు దేవుళ్ళు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే మీరు ఆలోచించండి. ఒక్క దేవుడు. నేను చదువుకొని తెలుసుకొని, నేను భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, ఖురాను, ఇవన్నీ కూడా చదివిన తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే యేసుక్రీస్తులో ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన దేవుడని నమ్మి ఆయన మార్గంలో మేము నడుస్తున్నాము. ఇప్పుడు మీకు మరి ఎందుచేత బాప్తిసం తీసుకున్నారు మీరు అంటే, అందరిలో ఆయన ఒక్కడండి, అందుకే నేను బాప్తిసం తీసుకున్నాను అంటారు. ఎవరు అందరిలో? అన్ని దేవుళ్ళు అంట యేసుప్రభు ఒక్కడంట. అలా అయితే అసలు యేసుప్రభు గురించి మీకు తెలుసా? అసలు యేసుప్రభుని ఎవరితో అయినా పోల్చగలుగుతామా మనము? సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఆ యేసుప్రభుకు ఉంది. ఆయన సూపర్ న్యాచురల్ గాడ్. సో ఆ దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్క దేవుణ్ణి నీ పాప జీవితాన్ని వదిలి, నీ పాప జీవితాన్ని నాకొద్దు ఈ పాప జీవితం అని పాప జీవితాన్ని వదులుకొని ఆ యేసయ్య మార్గంలో నడుస్తాననేసి ఆ యేసయ్యనే నమ్ముకొని ఆ యేసయ్య నామంలో బాప్తిసం మీరు తీసుకున్నారు. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ఆలోచన చేద్దాం. బాప్తిసం తీసుకున్నారు ఎందుకొరకు అంటే, యేసు ప్రభు మార్గంలో నేను నడవడానికి బాప్తిసం తీసుకున్నాను, బైబిల్లో ఉన్న చట్టాన్ని నేను ఫాలో చేయడానికి నేను తీసుకున్నాను అని అంటున్నారు మీరు. మంచిదే, కానీ ఈ బైబిల్లో ఉన్న చట్టాన్ని మీరు చేస్తున్నారా? ఇక్కడ తేడా ఒకటి వచ్చింది. వీరంటారు అన్నీ వదులుకొని దీన్ని నేను నమ్ముకున్నానండి ఇది చేయడానికి అని వీరు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ దాన్ని సరిగా చేయడం లేదు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాడు ఏమంటాడు? నమ్ముకున్న వ్యక్తి ఆ దేవుడు ఏమనాలే, నీవే కదయ్యా వచ్చింది, నీవే నమ్ముకొని వచ్చావు కదా, నేను బతిమలాడలే కదా నీకు, నువ్వే నమ్ముకొని వచ్చావు, ఇప్పుడు నువ్వే చేయకుంటే ఎలా? పోనీ ఏదో చిన్న చిన్న పొరపాటు జరిగితే సరిపోతుంది. అసలు చట్టమే మర్చిపోయాము మనము, బైబిల్ ఉన్న సూత్రాలే మర్చిపోయాము, బైబిల్ ఉన్న లానే మర్చిపోయాము, బైబిల్ ఉన్న సత్యాలు మర్చిపోయాము. మన ఇష్టం వచ్చినట్టు మనకొచ్చినట్టు మన తలంపుల ప్రకారం
ప్రకారం మనం జీవిస్తున్నాము, కానీ దేవుని మార్గము, దేవుని తలంపుల ప్రకారము మనం చేయడం లేదు. బాప్తిసం తీసుకోవడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? నా చిత్తము కాదిక నీ చిత్తమే నా జీవితంలో జరగాలని బాప్తిసం తీసుకున్నారు. ఎవరి చిత్తం కాదు, నా చిత్తము కాదు, నా ఓన్ జ్ఞానంతో నేను వెళ్ళను, దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలని బాప్తిసం తీసుకున్న మీరు, దేవుణ్ణి నమ్ముకున్న మీరు, దేవుణ్ణి నమ్ముకుపోతున్న మీరు, విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా? అందులో యేసు ప్రభు ఫస్ట్ బుక్ ఏది చెప్పండి? న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ బుక్ ఏది? మాథ్యూ కదా. మాథ్యూలో 5వ అధ్యాయంలో, అక్కడ ఆగుదాము, 5వ అధ్యాయము విస్తారమైన ప్రసంగం చేశాడు. 48 వర్సెస్ ఉన్నాయి. అయితే మీరు బైబిల్ అంతా చేసేది ఒక ఎత్తు అయితే, ఈ 46లో ఉన్నవి చేయడం ఇంకో ఎత్తు అండి. సచ్ ఎ లవ్లీ పాయింట్స్ అందులో రాయబడి ఉన్నాయి. అందులో నుంచి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వింటారా మీరు? ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆ మార్గంలో ఎందుకు నడుస్తున్నారో, ఆ మార్గంలో ఇలా ఉంది అని చెప్పడానికే నేను చెప్తున్నాను. మీరు వినండి, నేర్చుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, అక్కడ ఒక మాట ఉంది చూడండి. నరహత్య చేయవద్దు. ఏమంటండి? ఒక్క నిమిషం వినండి. నరహత్య చెయ్యవద్దు అంటున్నాడు. హత్య గురించి నేను మాట్లాడతాను, వినండి. హత్య చెయ్యకూడదు అంటున్నాడండి. క్రైస్తవులని కొంతమంది ఎలా చంపుతున్నారు తెలుసా? యూట్యూబ్లో, అదే ఫేస్బుక్లో పెట్టి తీసేశారు ఆ వీడియో క్లిప్. ఎంత ఘోరంగా చంపుతున్నారో మీరు ఆశ్చర్యపోతారు. అది మళ్ళీ మనం సేవ్ చేద్దామనే లోపల ఎవరో తీసేశారు ఆ వీడియో క్లిప్. లేదు అది ఫేస్బుక్లో. క్రైస్తవులకి ఎంత హింసలు జరుగుతున్నాయి. ఎటు చూసినా మనిషిని చంపేస్తున్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎవరో మనకు అన్యాయం చేస్తే, మోసం చేస్తే ఏమనిపిస్తుంది తెలుసా? వీడిని చంపితే బాగుంటుందిరా అన్ని కోపం వచ్చేస్తుంది మనకు. రాదా? చెప్పండి, రాదా? ఆ ప్రేరేపణ. పోనీ ఈ హత్యదేదో ఎప్పుడో జరిగితే ఓకే అనుకోవచ్చు. ఫస్ట్ పుట్టినోడే చంపాడండి. ఎవరు చేశాడు ఫస్ట్ మర్డర్? వీడు ఎవడు పుట్టాడు? ఫస్ట్ పుట్టిందే మనుషులలోనే ఫస్ట్ వాడు. దేవుడు ఆదామవ్వలకు ఫస్ట్ పిల్లని ఎవరినిచ్చాడు? కేన్ ఇచ్చాడు. కయ్యోను అంటారు. ఈ కయ్యోనుకి ఏబేల్ అనే ఒక ఆయన ఉన్నాడండి. ఈ ఏబేలు అర్పణలు అంటే ఇస్తారు కదా, దేవునికి అర్పణ వస్తే అది ఫైర్ వచ్చేసి అది కాల్చేస్తుంది అన్నమాట. అది యాక్సెప్ట్ చేసినట్టు దేవుడు. ఏబేల్ది దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కయ్యోన్ది దేవుడు చేయలేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి హృదయంతో చేయలేదు కాబట్టి. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఎవరి మీద కాదు, దేవుని మీద కోపం వచ్చింది. సీదా నాన్సెన్స్. ఇక్కడ ఏబేల్ ఏం తప్పు చేశాడండి? ఏబేల్ ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు ఏబేలు. ఆయన కావాల్సింది తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు, దేవుడు దానికి నచ్చాడు. అంతవరకు ఏబేలు చేసింది అది మంచిదే. కానీ ఏబేలు మీద కోపం ఎందుకు వచ్చింది ఈయనకి? లుక్ ఎట్ దట్ స్పిరిట్. కయ్యోను స్పిరిట్ ఏంటంటే దేవుని కోపము మనుషుల మీద తీయడము. దేవుడి మీద కోపం వచ్చి ఏం చేశాడు ఈయన? వీడు బ్రతికుంటే అన్ని వీనికే చల్లుతాయి అనేసి ఆయన మీద పడి చంపేశాడు. ఎవరికి? ఏబేల్ని చంపేశాడు. ఏవండి, ఫస్ట్ పుట్టిన వాడే మర్డర్ చేశాడండి. ఏంటి ఆ స్పిరిట్? ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి చంపడం ఏంటి? ఎందుకు చంపాలి? బైబిల్ అంటున్నాడు, బైబిల్లో నరహత్య చెయ్యకూడదు అని రాయబడి ఉంది. కానీ మనమేమో ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నాం. వై?
ఆలోచన కూడా వచ్చేస్తుంది, ప్లాన్ కూడా వేసేసారు కొంతమంది. కానీ ఎందుకులే అనేసి లైట్ తీసేసుకున్నారు, జైలుకి వెళ్తామని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, వాడిని చంపేయాలరా, వాడిని ప్లాన్ వేయండి, వాడిని ఎట్లన్నా చంపేస్తాం అనుకున్నారు మీరు, కానీ మనం చంపలేదు కదా. అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే, మనల్ని ఒకరిని చంపేయాలి అనే కోరిక ఎందుకు పుడుతుందండి? పుట్టకూడదు. ఏమంటున్నాడు చూడండి ఆయన, చూడండి చదువుదాము. నరహత్య చేయవద్దు. నరహత్య చెయ్యవద్దు. నరహత్య చేయవాడు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని. విమర్శకు లోనగును అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, తీర్పుకి వెళ్ళాలి. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది విన్నారు కదా అయ్యా, మీరు విన్నారు కదా. నేను చెప్తున్నా, ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభుని ఎవరైతే మనము దేవుడు కింగ్ అంటున్నాం చూడండి, ఆయన ఇచ్చే శాసనం ఏంటో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఏమంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, నేను చెప్తుంది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు ఓరి బాబోయ్ విమర్శకు లోనగును. హత్యకు దేంతో పెట్టాడు లింక్? ఇప్పుడు చెప్పండి అండి, ఎంతమంది కోపపడ్డారు? ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే ఒక్కొక్క మాట ఎలా ఉందో మీరు ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతారండి. నరహత్య చెయ్యొద్దు, ఓకే అండి, ఒకరిని చంపడం వదిలేసాం, మేము చంపము. కానీ అంటున్నాడు, నువ్వు ఒకరి మీద కోప పెట్టుకోవద్దు. వాట్ ఈస్ దాట్? కోపం రావద్దంట. కోపాల్లో రెండు ఉన్నాయండి. నీతి కొరకు కోపపడ్డం తప్పు కాదు. నీతి కొరకు ఒకరు మంచి కావాలని కోపపడ్డం దాన్ని ఏమనరు. కానీ ఒకరు నాశనం కావాలని కోపపడకూడదు, ఒకరు పాడైపోవాలని కోపపడకూడదు, కోపము ఉండకూడదు. బైబిల్లో ఏముంది తెలుసా? కోపపడువాడంట విమర్శకు లోనగునంత. ఏ గ్రంథంలో రాయబడి ఉంది ఇది? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ని ఫాలో చేసే వారి కొరకు రాయబడి ఉంది. మీరు అనుకున్నారు చూడండి, అన్ని వదిలేసి బైబిల్ నమ్ముకున్నారు చూడండి, బాప్తిసం తీసుకున్నారు చూడండి, మీ కొరకు రాయబడింది. మీరు అది చెయ్యాలని రాయబడి ఉంది. కోపపడితే ఏమవుతుందంటే, అసలు ఆ కోపానికి హత్యకు సంబంధం చేశాడండి. ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు మండుతుందో నాకు అర్థం కాదు. ఎందుకు మండుతుందండి ఒళ్ళు? కోపం సీయని వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? రాకూడదు క్రైస్తవులకి కోపము. క్రైస్తవులకి ఒకటే రావాలి. ఏమన్నాడు తెలుసా? ప్రేమ. ఒక చెంప కొడితే మీరు ఆగుతారా? మీరు ఆగుతారా అండి? ఒక చెంప కొడితే వాడికి 20 చెంపలు కొట్టేస్తారు. మీరు తక్కువలు కాదు. కానీ మీరు ఏమనుకుంటున్నారు? మేము యేసు ప్రభుని నమ్మామండి అన్నారు. ఇది ఎక్కడ గొడవండి బాబు? యేసు ప్రభుని నమ్మి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇవ్వాలరా బాబు అంటే, మీరు 20 చెంపలు వాయించేసి నేను యేసు ప్రభుని నమ్మినానంటే ఎలా నమ్మాలి నువ్వు యేసు ప్రభుని నమ్మావని? ఎవడు చెప్తున్నాడు మీరు యేసు ప్రభుని నమ్మారనేసి? లుక్ ఎట్ దట్ స్పిరిట్. ఆ ఆత్మను చూడండి ఎలా ఉందో మనలో. ఎందుకు నేను ఇది సీరియస్గా చేస్తున్నానంటే, ఉన్నాయి, నేర్పిస్తాను మీకు చాలా విషయాలు. మనము కోపంని తగ్గించుకోలేకపోతున్నామండి. కోపంని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అవునా లేదా చెప్పండి? కానీ మీరు వేరే దేశానికి వెళ్తే అక్కడ కోపం వస్తుంది అనుకోండి, కానీ ఇక్కడ వచ్చేంత కోపం అక్కడ రాదు. అక్కడ ప్రజలు వేరుగా ఉంటారు. అక్కడ పిచ్చిగా చేయరు. మీకు ఓ విషయం చెప్తాను. భారతదేశంలో ఎన్ని దయ్యాలు పనిచేస్తున్నాయంటే చెప్పలేనన్ని దయ్యాలు ఉన్నాయండి ఇక్కడ. కొందరైతే ఫారెన్ నుంచి వస్తే ఏషియన్ స్పిరిట్ అంటారు దీన్ని. ఏషియన్ స్పిరిట్స్. అమ్మో ఏషియన్ స్పిరిట్, కొంచెం హోటల్ చూడండి, అక్కడ ఏం లేకుండా చూడండి అంటారు. అదే ఆ బొమ్మలు ఉంటాయి కదా, దేవుడు బొమ్మలు, వాళ్ళు అనుకుంటారు దేవుడు అని. ఆ బొమ్మలు లేకుండా వాడు బొమ్మలు లేకుండా ఉంటాయండి హోటల్స్ ఎక్కడైనా? ప్రతి హోటల్లో బొమ్మ పెడతాడు వాడు.
వీళ్ళు వద్దని అంటారు. ఎక్కడ వద్దు, తీసేసి పడేస్తామేంటి? మనదేంటి హోటల్ అది కదా, హోటల్ మనది కాదు కదా. వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా విచిత్రంగా తయారవుతారు. అమ్మో ఇక్కడ అన్ని దయ్యాలు ఉన్నాయి. అరే బాబా, మనమేమో పక్కింట్లో దయ్యం ఉన్నా నో ప్రాబ్లం, హల్లెలూయా, మంచిగా పడుకోవడం. మనకు అసలు ఈ స్పిరిట్స్ కోసం, ఈ దయ్యాల గురించి తెలియదు. అంటే మనము ఈ దయ్యానికి అలవాటైపోయామండి. ఈ దయ్యాల స్పిరిట్కి అలవాటైపోయాం మనకు అన్ని కామన్ అనిపిస్తాయి. అక్కడ నాట్యం చేస్తుంటే ఎవరైనా అదే ఏదైనా దేనికన్నా కామనే కదా, అది వాడేదో బొమ్మ పెడితే కామనే కదా అనుకుంటాం. అదే వేరే దేశం నుంచి వస్తే అమ్మో భయపడతారు. ఒరి బాబా, ఇది ఆ స్పిరిట్, ఇది దయ్యం స్పిరిట్. ఇది యేసు ప్రభుని నమ్ముకొని యేసు మార్గంలో నడవాలనుకొని డిసైడ్ చేసుకున్న మీకే కోపం ఇంత ఉంటే ఎలా? కోపం గురించి ఒక వచనం చూద్దాం. ఎఫెసీ 4:26 చదవండి, ఎలా ఏముంటుందో. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఏంటండి, కోపము పడొచ్చు. దేని కొరకు? ఏదన్నా మంచిగా దాని కొరకు. కానీ పాపము చేయకూడదంట. అంటే కోపంలో ఏం మిక్స్ అయింది? పాపం మిక్స్ అయిపోయింది. కోపము ఉండొచ్చు, అది ఎంతవరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము ఉండొచ్చు, నిలిచి ఉండకూడదు. అక్కడ దాకా ఉండొచ్చు. కానీ సూర్యుడు వెళ్ళిపోయాడంటే, అంటే సూర్యుడు మండగా ఉంటాడు కదా, మంట ఉంటారు కదా, ఆ మంట మీలో ఉంటే ఓకే. కానీ సూర్యుడు చల్లగైన తర్వాత మీరు చల్లగా అయిపోవాలి. అర్థమైందా మీకు? సూర్యుడు బాగా వేడి ఉంటాడు, అది చల్లగైపోతే మీరు చల్లగైపోవాలి. ఆ కోపం వెళ్ళిపోవాలి, ఆ పగ, కసి, ఆ మంట వెళ్ళిపోవాలి మీలో నుండి. ఏ కోపమైనా అది మంచిదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ సూర్యుడినంత వరకు ఉండాలి. కానీ చెడు దాని మీద ఒకవేళ మీరు పాపం మిక్స్ అయిపోయిందంటే దాంట్లో మీరు నరహంతకులు, మర్డర్ చేసిన వారంతా. దేవుడు కయ్యోనికి ఏ శాపం పెట్టాడు తెలుసా? చెప్పండి, ఏ శాపం? దేశ దిమ్మరి అని ఒక మార్క్ పెట్టేసి పంపించేశాడు. ఆ దేశాలన్నీ తిరుగుతుంటారు, మీరు కూడా అలానే తిరుగుతారు. ఒకవేళ కోపం మీరు కంట్రోల్ చేయకుంటే ఒక సిగ్నల్ ఇచ్చేస్తాడు దేవుడు, ఇక్కడ పెట్టేసి పంపించేస్తాడు. మీరు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు, దేశ దిమ్మరి అయిపోతారు. కొంతమంది దేశాలు తిరుగుతారు, కొంతమంది ఇక్కడే తిరుగుతారు, కొంతమంది అన్ని ఇక్కడే తిరుగుతుంటారు. అది శాపం, అది ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా, ఎక్కువగా మనం ఒకవేళ కోపపడ్డామంటే నరహత్య చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రభా, టీవీ ముందు కూర్చొని ఇదిగో నాకు ఎప్పుడు బాగవుతుందా, నా రోగం ఎప్పుడు నన్ను నుండి విడిపోతుందా అని ఆలోచనలతో ఉన్న నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్య నామములో వారి మీదికి దైవ శక్తి యేసుక్రీస్తు నామములో వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో ప్రభా, మీ అద్భుతమైన విడుదల వారికి దయచేయండి. అంతేకాదు తండ్రి, వారికి ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, ఎలాంటి నొప్పి ఉన్నా, యేసుక్రీస్తు నామములో ఆ వ్యాధి, నొప్పి యేసు నామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవానికి వందనాలు. నడుములో ఉన్న నొప్పి యేసు నామములో వెళ్ళిపోనుగాక, పొట్టలో ఉన్న నొప్పి యేసు నామములో వెళ్ళిపోనుగాక. ఎలాంటి వ్యాధి అయినా తండ్రి, ఎయిడ్స్ అయినా తండ్రి, అది క్యాన్సర్ అయినా, ఎలాంటి వ్యాధి అయినా తండ్రి, యేసుక్రీస్తు నామములో అది మట్టు మాయం అయిపోనుగాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ దైవ కార్యం జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను పేరు ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా ఆ రోగం
రోగము ఏదైతే ఉందో వారిలో నుండి యేసు నామములో వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీరు ఆ అద్భుతం చేసినందుకు వందనాలు. ఎందుకంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పారు మీరు. కాబట్టి తండ్రి మీకు వందనాలు. మీరు అద్భుతాలు చేసినందుకు వందనాలు. అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే తండ్రి వాళ్ళ ఫ్యామిలీలో సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. అయ్యా భార్య భర్త ప్రేమతో అనురాగాలతో ఉండటకు సహాయం చేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాదు నీ అద్భుతమైన కార్యము నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు. బిజినెస్లో ఎవరైనా లాస్ అయితే తండ్రి యేసు నామములో వాళ్ళ బిజినెస్ సక్సెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే ప్రభు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు. మీరు చేసిన ఈ కార్యాలు యేసుక్రీస్తు నామంలో మేము తీసుకుంటున్నాము తండ్రి. మీరు ఇచ్చిన స్వస్థత బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సో దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో చేసిన మేలు బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అవును, మరి ఎవ్రీడే మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఫోన్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. డెఫినెట్లీ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. ప్లీజ్ మీరు చూడడానికి ప్రయత్నాలు చేయండి. అండ్ ఈ టీవీ పరిచర్య గురించి ఇతరులకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ మీరు మా టీవీ ప్రోగ్రామ్కి ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి మీరు మాకు సహాయం చేయొచ్చు. కానీ ఒకటి, మీ దశం భాగాలు మాత్రం దయచేసి మాకు పంపించకూడదు. మీ టైత్ మీ పర్సనల్, అంటే మీ పాస్టర్ గారికి మాత్రమే చెందాలది. కాబట్టి మీ పాస్టర్ గారికి ఇవ్వండి. అండ్ మాకు ఒకవేళ అదనంగా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు దయచేసి మాకు సహాయం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంటిన్యూగా ఈ ప్రోగ్రాం చూడండి, బంధుమిత్రులకి పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.